బేహద్దు పరం మహాశాంతి. ఈరోజు మా ఇచ్చినటువంటి దివ్య సందేశము పిల్లలకి పంచతత్వాలకు అతీతమైనటువంటి స్థితిలో తీసుకొని వెళ్ళుటకు, సదా ప్రాక్టికల్గా దానిపైన ధ్యాస పెట్టుటకు మా ఏదైతే అనుభవం పొందారో అది పిల్లలకి చెప్తూ ఉన్నారు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నేను పిల్లలకి మాటి మాటికి మర్చిపోతున్నారు అని చెప్తూ ఉన్నాను. మానవులం కదా, మతిమరుపు ఉంటుంది. ఎందుకంటే పంచతత్వాల్లో ఉన్నాము. అందుకని నేను మాటి మాటికి ఒకే విషయం జ్ఞాపకం చేయించాల్సి వస్తుంది. నేను మీ అందరికీ ఈరోజు ఏదైతే సందేశం పంపిస్తూ ఉన్నానో పిల్లలకి, దీన్ని మాటి మాటికి వినండి, మాటి మాటికి ప్రాక్టికల్లో తీసుకురండి పక్కాగా. ఈరోజు నేను ఏదైతే అనుభవం పొందానో బేహద్దు పిల్లలకి చెప్తూ ఉన్నాను. ఆ అనుభవం ఏమిటంటే, ఏదైతే నేను పిల్లలకి జ్ఞానం ఇస్తూ ఉన్నానో ఈరోజు అనుభూతి పొందండి. ఇదే అనుభూతి పొందేటువంటిది నేను చెప్తున్నాను. బేహద్ అపురూపమైన పిల్లలు, దీని యొక్క అనుసారంగానే మీరు చేస్తే చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది. బేహద్ కళా పరంధామంలోకి వెళ్ళి అక్కడ ఏదైతే వాయుమండలం ఉన్నదో దాన్ని అనుభూతి పొందండి. అది పూర్తిగా పాల లాంటి తెల్లటి పరం లైట్, పరం ప్రకాశము. అక్కడ దానికి రూపము, రంగు అనేది ఏమీ ఉండదు. ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ ఉండదు. అందుకనే వైట్ లైట్, ప్యూర్ వైట్ లైట్, పరం లైట్, పరం ప్రకాశము అని చెప్తూ ఉన్నాం. అదే బేహద్ కళ యొక్క పరంధామం యొక్క స్టేజి. ఏదైతే కింద బ్రహ్మాండంలో స్టేజి ఉంటుందో అది చాలా వేరు. అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎప్పుడైతే బాపూజీ మూల స్థానంలో ఉన్నారో ఇవన్నీ చూస్తూ ఉండేవాళ్ళు. బాపూజీ ఉన్న స్థానమే లైట్ హౌస్, మైట్ హౌస్, పవర్ హౌస్. బాపూజీ యొక్క పవరు నేను ఏదైతే తీసుకున్నానో అది మీకు అనుభవం పొంది చెప్తూ ఉన్నా. మనం బేహద్ కళా పరంధామంలోకి బేహద్ బాపూజీ ఎదురుగా వెళ్ళి బాపూజీ మస్తకం నుండి ఒక అయస్కాంతం పవర్ వస్తుంది. అయస్కాంతం పవర్ కూడా చాలా జబర్దస్త్గా ఉంది. ఒక సెకండ్లో కూడా అది పూర్తిగా మారిపోతుంది. విశ్వం పరివర్తన అయిపోతుంది. అంతా మారిపోతుంది. అంతా లైట్లోకి వెళ్ళిపోతుంది. పరమతత్వంలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ పరం లైట్గా అయిపోతుంది. శరీరము పరం తత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే బాపూజీ ఎదురుగా మనం వెళ్ళినప్పుడు బాపూజీ మస్తకం నుండి లైట్ పవరు వస్తుంది. ఆ పవర్ యొక్క శక్తి, ఎనర్జీ శక్తి మన లోపలికి వస్తుంది అని భావించండి. మస్తకంలోకి వెళ్ళిపోతూ ఉంది పవర్. కళ్ళు మూసుకొని యోగం చెయ్యండి. అటువైపు ఇటువైపు చూడొద్దు. మీ శరీరాన్ని కూడా మీరు చూసుకోవద్దు. మరేం చేయాలి? మనం బుద్ధితోటి ఆలోచిస్తూ ఏదైతే మన దేహం ఉన్నదో అది పరం లైట్లోకి మారిపోయింది, పరం ప్రకాశంలోకి వెళ్ళిపోయింది. పాల లాంటి తెల్లటి పరం లైటు యొక్క కిరణాలు, బేహద్ కిరణాలు వెలువడుతూ ఉన్నాయి. బాపూజీ మస్తకం నుండి
ఆ పవర్ వస్తూ ఉంది, నా మస్తకంలోకి వెళ్ళిపోతూ ఉంది. బేహద్ యొక్క బాడీ పరమ తత్వాల యొక్క బాడీ, దానిలో బేహద్ కిరణాలు వస్తూ ఉన్నాయి. ఎక్కువగా ఈ కిరణాలు బయటపడుతూ ఉన్నాయి. దూది పింజరంలాగా నా బాడీ అయిపోతుంది. గట్టిగా జడత్వంగా పంచతత్వాలతోటి భారంగా ఉన్నది, తేలిగ్గా దూదిలాగా అయిపోతూ ఉంది. తెల్లగా పరం లైట్గా మారిపోతూ ఉంది. అంటే ఈ విధంగా సంకల్పం చేయండి పవర్ఫుల్గా. అప్పుడు మీకు పవర్ వస్తూ ఉంటుంది. మనం పూర్తిగా ఆకారి రూపం నుండి ఈ పవర్ బయటకు వస్తుందని సంకల్పం చేయండి. ఏ విధంగా మనం అనుభవం చేసుకుంటూ ఉన్నామో, సంకల్పాల్లో ఎలా వెళుతూ ఉన్నామో, సంకల్పాల నుండి బయటకు వస్తాము. అంటే సంకల్పరహితంగా కూడా కావచ్చు. ఇప్పుడు నేను ఏదైతే పిల్లలకి చెప్తూ ఉన్నానో, నేను అది ఆ సీను చూసి చెప్తూ ఉన్నా. అంటే మన బుద్ధి ద్వారా ఆ ప్రపంచంలో ఉన్నటువంటి పవర్ని అనుభూతి పొందాను. అదే పిల్లలకి చెప్తున్నా. మీరు కూడా పిల్లలు ఇలా అనుభవం చేసుకోండి అని. బేహద్ కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి. నమస్తే. మా దివ్య సందేశంలో ఇలాంటివి అద్భుతమైన అనుభవాలు ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు ఈ వీడియో ద్వారా నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరలా వీడియోలు ఇంకా మావి వినాలి అంటే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మా దివ్య సందేశాలు అవ్యక్తవాణిలు అని రాసి ఉంటుంది, దాన్ని వినండి. పరమ మహాశాంతి అనుభవం పొందండి. నమస్తే.